వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 22వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ మేష రాశి వారికి పెద్ద శుభవార్తలు అయితే ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేష రాశి వారు ఎవరి విషయంలో కూడా తలదూర్చడం అనేది ఉండదు. అలాగే వీరి విషయంలో ఎవరైనా తలదూర్స్తే మాత్రం వీరికి విపరీతమైన కోపం అనేది వస్తుంది. వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలనైతే వీరు అనుకోరు. ఎవరైనా ఏదైనా చేసినా కూడా ఏమోలే పోనీలే అన్నిటికీ ఆ దైవం ఉన్నాడు, ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి అయితే వీరైతే లైట్గా అయితే తీసుకుంటూ ఉంటారు తప్ప పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించరు. ఎవరి గురించినైనా ఆలోచించే టైం కూడా వీరికైతే అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు. ఎప్పుడు వీరి పనులు వీరి లోకం ఏంటో అన్నట్లుగా అలానే ఉంటారు. ఎవరిని పట్టించుకోరు. కానీ వీరి విషయంలో ఎవరైనా వస్తే మాత్రం వీరికి వచ్చేటువంటి కోపం మామూలుగా అయితే ఉండదన్నమాట. వీరి నిర్ణయాలు వీరే తీసుకుంటారు. ఒక్కొక్కసారి అవి సక్సెస్ అయితే అవుతాయి, ఒక్కొక్కసారి అయితే ఫెయిల్ అవుతూ ఉంటాయి. కానీ వీరు త్వరగా ఎవ్వరి మాట వినడానికైతే ఇష్టపడరు. స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. స్వంత కాళ్ళ మీదే వీరైతే నిలబడతారు. ఎవరి ఆసరా కోరుకోవడం వీరికైతే ఇష్టమైతే ఉండదు. ఒకరి దగ్గర వెళ్ళి ఏది అడగకూడదు, వాళ్ళు మన దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే కాకపోతే ఒక్కసారి తెలుసో తెలియని వయసులో అయితే ఉంటాయి కదా, ఆ రాశిలో వాళ్ళు కాస్త చిన్న వాళ్ళే అయితే ఉంటారు. వారికి ఏంటంటే ఒక్కొక్క నిర్ణయం కొంచెం ఫెయిల్ అయితే అవుతుంది కాబట్టి, కాకపోతే అది అనుభవంగా మారుతుంది. అంటే ఫెయిల్ అవ్వడం అనుభవంగా మారి తర్వాత దాన్ని విజయంగా అయితే మార్చుకోగలుగుతారు. అయితే పెద్దవాళ్ళు మీ మంచి గురించి చెప్తూ ఉంటారు కాబట్టి మీరు చెప్పేవి వినాలి. ఒక్కొక్కసారి వారి మాటలు వినడం వలన మీకు ఆ అనవసర ప్రయాస తప్పుదన్నమాట. ఎందుకంటే జీవితంలో మీ పట్టుదల, ధైర్యం ఇవి అన్నీ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ అనుభవాలు వింటే మీ ఒక్కొక్క మాట విన్నప్పుడు మీ జీవితానికైతే ఉపయోగపడతాయి. అన్నీ కాకపోయినా కొన్నైనా వినడం వలన మీ ప్రయాణం ఇంకా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా కష్టాన్ని నమ్ముకొని పెరిగి వాళ్ళని అని చెప్పుకోవచ్చు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరిపై ఎక్కువగా బలపడతాయని చెప్పుకోవచ్చు. వీరు వాటిని అలాగే మోస్తూ ఎటువంటి అలసట లేకుండా ముందుకు సాగిపోతారన్నమాట. స్థిరాస్తులు ఏవైనా ఉన్నా కూడా వాటిని కదిలించకుండా వీరి కష్టాన్ని ఆధారపడుతూ కుటుంబాన్ని నైతిని వేసుకొని అయితే నడిపే పరిస్థితి అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబాన్ని కూడా వీరు చాలా ప్రేమగా అయితే చూసుకుంటారు. ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే చూసుకుంటారో ఆ భాగస్వాములు నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబం గురించి చాలా ఆలోచించే వ్యక్తులు, కుటుంబం కోసమే తన పడే వ్యక్తులు. కష్టం అనేది వారికి ఎప్పుడు కూడా కలిగించకూడదనేది వీరైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి నిరంతరం వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుండే వీరు కష్టం విలువ అయితే బాగా తెలుసు. అందుకే ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకుంటూ ఉంటారు. ఇక మన జీవితంలో రావడం అదృష్టమని చెప్పుకోవచ్చు. వారిని చేసుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. కాకపోతే భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారిని అర్థం చేసుకోవాలి. వారిని రెచ్చగొట్టకూడదు. ప్రేమను పంచి చూడండి. నిజంగా మీరు మిమ్మల్ని ప్రేమించినంతగా, వారిని ప్రేమించినంతగా ఇంకా ఎవ్వరు కూడా ప్రేమించలేరు. అంతగా అయితే ప్రేమను పంచగలిగే ఈ యొక్క మేషరాశి వారి గుండెలైతే ఉంటుంది. వీరి ప్రేమలో ఎక్కువ కూడా కపటం లేదు, మోసం లేదు. ఇలా
ఒక్కసారి ప్రేమిస్తే గుండెలో పెట్టుకుంటారు. కాబట్టి అంత స్వచ్ఛమైన ప్రేమ వీరి స్వంతమైతే. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిజంగా అదృష్టవంతులే. ఇక ఈ రోజున అయితే వీరికి అదృష్ట పనులైతే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మంచి మంచి శుభవార్తలైతే వీరైతే వినగలిగే అవకాశాలైతే ఈ రాశి వారికి అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ మేష రాశిలో విద్యార్థులకైతే కూడా మంచి అవకాశాలైతే ఉన్నాయి. దేనికోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరబోతుంది. అలాగే రాశి వారికంటే వీరికి ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా దైవ బలం చేత తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో చాలా గొప్పగా సాగుతాయి. ఎలాంటి ఆటంకాలు అనేవి లేకుండా రేపటి రోజున మీకు ఎక్కడ కూడా కనిపించడం అయితే లేదు. ఇక ఈ మేషరాశి వారికి పూర్వీకుల బలం కూడా ఎక్కువగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక దానివల్ల వీరికి బాగా కలిసి వస్తుంది. పితృదోషాలు కూడా ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి మీకు ఎప్పుడైనా కానీ పితృదోషాలు కనుక ఉంటే అనిపిస్తే మీ మనసు కుదుట పడుతుంది. అలాగే ఏ పని కూడా సజావంగా సాగదు. కాబట్టి చాలా బద్ధకంగా ఉంటారు. ఏ పనిపైన కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేయరు. వీటన్నిటి కూడా కొన్ని పితృదోషాల కారణంగా కూడా ఉంటాయి. అయితే మీరు ఇలాంటి పితృదోషాలు ఉన్నట్లయితే కనుక మీరు అమావాస్య రోజున తర్పణాలు పెట్టడం కానీ, ఇలాంటివి కాకికి అన్నం పెట్టడం కానీ, ఎవరైనా బిచ్చగాడు ఇంటికి వస్తే వారికి ఏదైనా అన్నం పెట్టడాంటివి ఇలాంటివి చేయండి. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా పితృదోషాల నుండి విముక్తి అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి స్వార్థం అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. స్వార్థం అనేది లేకపోతే మనిషి బతకలేడు. కాబట్టి స్వార్థం కూడా ఈ రాశి వారికి ఎక్కువనే. రేపటి వారి రోజున అయితే కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. ప్రకృతి వీరికి అండగా ఉండబోతుంది. ఇక ఊహించినటువంటి ధనలాభం అయితే వీరికి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక నచ్చిన వారి కోసం మీరు ఏదైనా చేస్తారు, కానీ వీరిని మోసం చేసి వారిని మాత్రం అస్సలు పట్టించుకోరు. అసలు వారిని ఇక దగ్గరికి కూడా రానివ్వరు. కాబట్టి వీరు ఎంత ఇష్టపడతారో అంత ప్రాణం కూడా ఇస్తారు. అంతే నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు. కానీ వీరిని ఎవరైనా మోసం చేస్తే ఇంకెప్పుడు కూడా కన్నెత్తి చూడటానికి కూడా అయితే వీరు ఇష్టపడరు. ఇక ఇలాంటి మేషరాశి వారికి జూన్ 22వ తారీఖున ఆదివారం రోజున వీరికి ఎలాంటి శుభవార్తలు అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి మంచి శుభకార్యాలు అయితే ప్రారంభిస్తారు. అలాగే ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లయితే కనుక ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది. ఇక వీరికి ఫోన్ కాల్ వల్ల కానీ దేని ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ వీరికైతే ఒక శుభవార్త అయితే రాబోతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు, చిన్ననాటి మిత్రులను కూడా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీరు పనుల్లో విజయం, కీలక నిర్ణయాలు, ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో గౌరవ వాస్తు లాభాలు, అలాగే వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీ మేష రాశి వారికి జూన్ 22వ తారీఖున మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా కొత్తగా ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకుంటే ఈ సమయం అయితే మీకు అద్భుతంగా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేష రాశి వారికి 100% మాత్రం జరగబోయేది ఇదే. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.